పిల్లరా, ఈరోజు దేవుని వాక్యంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన తర్వాత, ఉపవాస ప్రార్థన ముగింపు తర్వాత మొట్టమొదటిగా సువార్త దేని కొరకు ప్రకటించారంటే పరలోక రాజ్యం గురించి, అలాగే మారు మనసు గురించి ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా పరలోక రాజ్యం ఉందని ప్రకటించారు. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలని ఆయన ప్రకటించినట్టుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నామండి. నిజమే, మారు మనసు పొందటానికే దేవుడు పాపులను పిలిచినాడని వాక్యం సెలవిస్తుంది. మారు మనసు చాలా ఇంపార్టెంట్. ఈ రోజున మారు మనసు లేకుండా జీవిస్తున్న చాలామంది. మారు మనసు తగిన ప్రతిఫలం మనం పొందాలి. మారు మనసు జీవితం జీవించాలి. మనకు మారవలసింది హెయిర్ కటింగ్ కాదు, మనకు మారవలసింది ఫేస్ వాష్ కాదు, మనకు మారవలసింది షర్ట్ క్లాత్స్ కాదు, మనకు మారవలసింది మనం గెటప్ కాదండి. మారవలసింది దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ముందున్నట్టు మన మనసు అది మార్చివేసి నూతనమైనటువంటి మనసు మార్చుకోవాలి. అది దేవుడు కోరుకున్నాడు. మారు మనసు కావాలి అని. కానీ ఈ రోజున బాప్తిసం తీసుకుంటున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరూ క్రీస్తుని అంగీకరించమంటున్నారు. కానీ మనసు ఎలాంటి మనసు? అలానే ఉందండి. దేవుడు కోరుకున్నది మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది. ఏంటంటే మారు మనసు పొందుటకు సమయం ఇచ్చి తిని. దేవుడు ఇప్పటి వరకు నీకు నాకు సమయం ఇచ్చి ఉన్నాడు మారు మనసు పొందాలని, మంచి మనసు పొందాలని, మారు మనసు పొంది మనమందరం కూడా జీవించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మారు మనసు పొందకపోతే దేవుడు అంటాడు కదా, నా నోట నుండి ఉమ్మి వేయుచున్నాను అంటున్నాడు. ఉమ్మి వేస్తాను అంటున్నాడు. మనం దేవునికి సమీపంలో ఉండాలంటే మనం మారు మనసు పొందాలి. లేదు అంటే మనం ఎంత ప్రభుని అంగీకరించినా సరే మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ప్రియ దేవుని సంగమం. అందుకే మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ప్రభు యందు చక్కగా జీవించాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ నేను అందరం కూడా మంచి మనసు, మారు మనసు పొంది దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. దేవుని రాకడ వరకు ఎదురు చూద్దాం. మారు మనసు పొందిన వరకంటే దేవుడు చాలా ఇష్టపడతాడు. నువ్వు దేని విషయంలో అయితే మారు మనసు పొందలేదో ఆ మనసు నువ్వు రావాలని, మంచి మనసు రావాలని ప్రభువుని వేడుకో. ఇంకా సినిమా చూస్తూనే ఉన్నావా? ఇంకా సీరియల్ చూస్తూనే ఉన్నావా? ఇంకా తగదలు పెట్టుకుంటూ ఉన్నావా? ఇంకా దొంగతనం చేస్తూనే ఉన్నావా? ఇంకా స్మోకింగ్ పీక్తూనే ఉన్నావా? ఇంకా కైని గుడకు మొత్తం మందు వేస్తూనే ఉన్నావా? ఇంకా క్రీస్తుని అంగీకరించిన నీవు పూర్తిగా మారు మనసు పొంది ఇంకా యాత్రలకి, ఇంకా తీర్థయాత్రలకి, ఇంకా అనేక వ్యర్థమైన స్థలానికి వెళ్తున్నావా? ఆలోచించి ఒకసారి. మారు మనసు పొంది దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడలో ఎత్తబడడానికి నిరీక్షణ కలిగి జీవిద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.